ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు వాడుకున్నారని ఆరోపణ. సిబిఐ విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఇండియా కూటమి సంచలన నిర్ణయం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నిర్ణయం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదించిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రతిపాదనకు ఒకే చెప్పిన విపక్ష నేతలు. ఫ్రీ బస్ పథకం కూటమి సర్కార్ మరో శుభవార్త. ఘాట్ రూట్లలో కూడా ఫ్రీ బస్ పథకం వర్తింపు. ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు, సాఫ్ట్ కాపీ చూపిన ఉచిత ప్రయాణానికి అనుమతి. ఆధార్ కార్డును డిజిలాకర్ లో చూపిస్తే కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశం. నందమూరి కుటుంబంలో విషాదం. దివంగత ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ భార్య పద్మజ కనుమూశారు. హైదరాబాద్ ఫిలిం నగర్ నివాసంలో తుది శ్వాస విడిచిన నందమూరి పద్మజ ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓట్ల అవకతవకల వ్యవహారం జరిగిందని ఆరోపణ. ప్రతి అసెంబ్లీ, లోక్సభ స్థానంలో ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్య. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘంపై చర్యలు తప్పవని హెచ్చరిక.